ఇంతకుముందు వీడియోలో ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫంక్షన్లో మరో ఫంక్షన్ను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక రెండు ఫంక్షన్స్ ప్రోటోటైప్ను మెయిన్ ఫంక్షన్కు ముందు డిక్లేర్ చేయాలి. void function1 bracket semicolon. నెక్స్ట్ void function2 brackets semicolon. మెయిన్ ఫంక్షన్ తర్వాత ఫంక్షన్స్ను డిఫైన్ చేయాలి. void function1 brackets curly braces printf \n, this is function1. Next function void function2 brackets curly braces printf \n, this is function2 semicolon. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ మెయిన్లో కాల్ చేద్దాం. function1 brackets semicolon function2 brackets semicolon. ఇప్పుడు ప్రోగ్రామ్ను కంపైల్ చేసి రన్ చేస్తే రెండు ఫంక్షన్స్లో రాసిన టెక్స్ట్ డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు ఫంక్షన్లో మరో ఫంక్షన్ను ఎలా కాల్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ function1లో function2ను కాల్ చేద్దాం. function1లో printf తర్వాత function2 brackets semicolon, అంటే ఇక్కడ function2 కాల్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్లో ఒక ఫంక్షన్ను కాల్ చేస్తే రెండు ఫంక్షన్లోని టెక్స్ట్ను డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే రెండు ఫంక్షన్లోని టెక్స్ట్ డిస్ప్లే అయింది. జస్ట్ ఫర్ ఎ ఫన్ function1లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత function2 కాల్ కావడానికి ముందు ఒక టెక్స్ట్ను డిస్ప్లే చేద్దాం. printf \n, press any key to go to the function2. నెక్స్ట్ getch bracket semicolon. function1లో getch వరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అక్కడే హోల్డ్ అయి ఉంటుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే function2 కాల్ చేయబడుతుంది. అప్పుడు function2లోని టెక్స్ట్ డిస్ప్లే అయ్యి మళ్ళీ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చేస్తుంది. అక్కడ కూడా getch ఫంక్షన్ ఉంది కనుక అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ అయి ఉంటుంది. ఏదైనా కీ ప్రెస్ చేయగానే ప్రోగ్రామ్ విండోలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో function1 కాల్ అవుతుంది కాబట్టి మెయిన్ ఫంక్షన్ను కాలర్ ఫంక్షన్ అని అంటారు. function1ను కాల్డ్ ఫంక్షన్ అని అంటారు. అదేవిధంగా function1లో function2 కాల్ అవుతుంది కాబట్టి ఇక్కడ function1ను కాలర్ ఫంక్షన్ అని, function2ను కాల్డ్ ఫంక్షన్ అని అంటారు. సో ఇలా ఫంక్షన్స్లో ఫంక్షన్ను కాల్ చేస్తారు.